దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎజ్రా 8:22. ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవునిని ఆశ్రయించి వారందరికీ దేవుని హస్తం అంట తోడుగా ఉంటుందంట. దేవుని హస్తం తోడుంటే ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని హస్తం మరి నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మనిషి ప్రేమిస్తున్నప్పుడు చాలా మధురం అనిపిస్తూ ఉంటుంది. కానీ మనిషి ప్రేమ వంటిది కాదు మన దేవుని ప్రేమ. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే, అందుకైనా అంటున్నారు, ఇదిగో నీ కుడి ప్రక్కన నేను నీకు నేడుగా ఉన్నానని. దేవుని హస్తం మనకి ఎప్పుడు కూడా నేడుగా ఉంటుంది, సహాయం చేస్తుందండి. కష్టాలు ఆదుకుంటుంది, బాధల్లో ఆదుకుంటుందండి. వ్యాధుల్లో నేనున్నాను భయపడకంటుంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన బిడ్డగా జీవిస్తారో వారికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరా, దేవునిని నీవు ప్రేమిస్తే చాలు, నీ బంధకాలన్నీ తీరిపోయి నీకున్నటువంటి కష్టాల్లో విడుదల పొంది నెమ్మది పొంది సంతోషంగా సుఖంగా ఉండడానికి దేవుడు నిన్ను ఎంతగా కోరుకుంటున్నారు. దేవుని హస్తం నీకు తోడుగా ఉందా? అయితే భయపడకు సహోదరి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిశ్చింతగా ఉండు. నీ చింత యావత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆనుకో. ఆయనే నీ భారాలన్నీ కూడా తొలగించి నీకు నెమ్మదినిస్తారు. భయపడే పని లేదు. ఎందుకంటే ఆయన హస్తం వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, కన్నీళ్ళలో నుంచి విడిపిస్తుంది. మనిషి హస్తం నీకే సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుని హస్తం ప్రతి విషయంలో సహాయం చేస్తుంది. మనలాంటి వాడు కాదు దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఆయనపై మన విశ్వాసాన్ని గట్టిగా స్థిరపరచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా నీ మమ్మల్ని కాపాడుచున్నావు. రోగులకు వైద్యుడా, పాపులకు రక్షకుడా, అందరి బంధకాలు తెంచండి ప్రభువా. నీ హస్తపు తోడు ప్రతి మానవునికి దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే ప్రభువా, మీ దాసులను కాపాడి ప్రార్థనలు ఏకీవించే ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.